సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో ముందుంటారు. ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి తమ పాలన మీద ఎంత పాజిటివిటీ ఉంది, ఎంత వ్యతిరేకత పెరుగుతుంది అని లెక్కలు అంచనా వేసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఆ అంచనా వేసుకోవడంలో కాస్తంత లేట్ అయిందేమో. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్ విడుదల చేసిన ఒక సర్వే అయితే మాత్రం కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా ఉంది. మరి అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమా, లేదు అంటే నిజంగా గ్రౌండ్ లెవెల్లో సర్వే చేశారా, టీవీ ముందుకు వచ్చిన అసెంబ్లీలో జరిగిన పరిణామాలు బట్టి బయట జరుగుతున్న మాటల వినికిడి బట్టి ఒక ఫ్యాక్ట్ షీట్ అనేది విడుదల చేశారో తెలియదు. కానీ ఆయన మాటలు మాత్రం, ఆయన విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. 15 నెలల కూటమి పాలనలో గ్రౌండ్ లెవెల్లో ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు అనేది ఆయన అసంతృప్తి సంబంధించిన ఒక వ్యతిరేకతతో కూడిన ఆ ఫ్యాక్ట్ షీట్ని అయితే రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే 15 నెలల పాలన అనేది ఇంకా స్టార్టింగ్లోనే ఉంది. నెలలైతే గడిచిపోయినాయి కానీ పరిపాలన ఇప్పుడే మొదలైంది 15 నెలల తర్వాత. మొన్నే తల్లికి వందనం ఇచ్చారు, మొన్నే ఉచిత బస్సు స్టార్ట్ చేశారు, మొన్నే అన్నదాత సుఖీభావ ఇచ్చారు. అంతే తప్ప స్టార్టింగ్లో మొదటి ఏడాది అసలు ఏమీ చేయలే. అంటే ఇక్కడ అప్పుడు 15 నెలల పాలన ఎలా కౌంట్ చేస్తారు? 15 ఏడాది పాలన పూర్తయిన తర్వాత కదా ఇవన్నీ మొదలని. ముందుగా ఇచ్చింది ఏంటి? అధికారంలోకి రాగానే 4,000 రూపాయల పింఛన్ ఒక్కటే ఇచ్చారు. కానీ తర్వాత చాలా మార్పులు చేశారు. తర్వాత పౌర సరఫరాల శాఖ కొన్ని మార్పులు చేసింది, డోర్ డెలివరీ వాహనాలను తీసేసింది, రేషన్ షాపులకు వచ్చే బియ్యం తీసుకోమని చెప్తోంది. అలాగే కొత్త రేషన్ కార్డులు తీసుకొచ్చింది. కొత్త అప్పుడు ఇస్తానన్న పింఛన్లు ఏవైతే ఉన్నాయో కొత్త పింఛన్లు ఇంకా ఎవరికి ఇవ్వలేదు. ఇలాగా కొన్ని లోపాలు, కొన్ని పథకాలు ప్రారంభం అన్నీ ఇప్పుడే జరిగినాయి. ఇంకా ఆయన అడిగినట్టు నిరుద్యోగ భృతి కానీ ఉద్యోగాలు కానీ ఇంకా మొదలవలేదు. కానీ మన కానిస్టేబుల్ ఉద్యోగాలు వేశారు, తాజాగా డిఎస్సి ఉద్యోగాలు. ఈ 2 అయితే మాత్రం ప్రభుత్వ కొలువులే. ఈ 2 అయితే పడ్డాయి. అదో 15,000 మంది, అదొక 6,000 మంది. వాళ్ళు చెప్పినవి మాత్రం 20 లక్షల ఉద్యోగాలు. వాస్తవానికి అవి ఇంకా మొదలు కాలేదనుకుందాం. పోనీ అందులో కొంత అయితే కంప్లీట్ చేయగలిగారు అని అనుకుందాం. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత ఎక్కడ వస్తుంది? సంక్షేమం సరిగ్గా అమలు కాలేనప్పుడు, సంక్షేమం విషయంలో మాట తప్పినప్పుడు. ఆ విషయంలో మాట తప్పారా, మాట ఇప్పుడిప్పుడే నిలబెట్టుకుంటున్నారా, అప్పుడే ఫ్యాక్ట్ షీట్ లేదంటే గ్రౌండ్ లెవెల్లో పూర్తి వ్యతిరేకత ఉంది అనే దాన్ని బట్టి రేపొద్దున అధికారం కోల్పోతారు అనేది ఎలా డిసైడ్ చేయగలుగుతారు? ఇప్పుడు ఇదే కూటమిలో ఒక ప్రశ్న. కాకపోతే ఇటువంటి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ల మీద కూడా సీరియస్గా దృష్టి పెడతారు బాబు గారు. మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు భవిష్యత్తులోనే చూడాలి.